12వ అధ్యాయం సంఖ్యాకాండంలో మోషే మీద మిరియాము అహరోను సనుగుతారు. సనిగితేనండి దేవుడు ఏం చేశాడు చెప్పండి? మిరియాముకి కుష్ఠరోగం తెచ్చాడు. కుష్ఠరోగం తెచ్చాడు. ఆడ పెద్ద సమస్య ఏర్పడింది. ఇప్పుడు 6 లక్షల 40 లక్షల కాలుబలం అండి. 40 లక్షల కాలుబలానికి ఒక సందేహం. ఏంటి సందేహం అంటే, మేఘం ఎత్తబడింది, మన ప్రయాణం సాగట్లేదు, దేనికి అని 40 లక్షల మంది ప్రశ్నించుకుంటున్నారు. 40 లక్షల మంది ప్రశ్నించుకుంటుంటే వాళ్ళందరికీ ఒకటే జవాబు. ఏంటి చెప్పండి? మిరియాము కుష్ఠరోగిగా ఉంది, అది తగ్గేదాకా మనం ప్రయాణం చేయడం కుదరదు. మేఘం ఎత్తబడింది అంటే దేవుడు ఏం చెప్పాడు? మీరు వెళ్ళాలన్నాడు. కానీ ఏమో కుష్ఠరోగం ఉంది. సిద్ధాంతం ఏంటి? ఆమెతో పాటు ప్రయాణం చేయకూడదు, ఆమె ఇంకా ఈ పొలిమర దాటకూడదు. ఈ రెండింటి మధ్యలో జరిగింది ఏంటంటే, మిరియాముకు కుష్ఠరోగం ఎందుకు వచ్చింది? ఊరుకుంటామండి మనం? అమ్మ ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ఒట్టిపోస్తామా? ఏమైందంట? ఎందుకు చచ్చిపోయాడంట? ఎప్పుడు చచ్చిపోయాడంట? ఎక్కడ చచ్చిపోయాడంట? తెలుసుకోకుండా వస్తారంటే ఎవరన్నా? సహోదరులు అయితే మరి అస్సలు వాళ్ళు పూర్తి వివరాలన్నీ సేకరించి వచ్చేస్తారు. అవి దొరకకపోతే ఇంకొద్దిసేపు ఆడు నిలబడైనా ఆ వార్తలు తెలుసుకొస్తారు, కానీ తెలుసుకుంటే అయితే రారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మిరియాము కుష్ఠరోగం వచ్చిందా, అందుకే నా మేఘం ఎత్తబడినా ఆగిపోయాం. మరి ఎందుకు వచ్చిందంట కుష్ఠరోగం? మోషేని తిప్పుకుందంటమ్మా. ఎవరిని? మోషేని. అప్పుడు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు, 4 రోజులు అయిన తర్వాత మోషే సంగతి చెప్తా. తిరుగుబాటు స్వభావం హృదయంలో ఉంచుకోగలరా? ఆరోను చిగురించిన కర్ర. దేవుని బిడ్డలారా, తిరుగుబాటు స్వభావం మీకు ఉండకూడదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దావీదు పొరపాటు చేశాడు. దావీదు పొరపాటు చేస్తే ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన పొరపాటు చేశాడని యావత్ ప్రపంచానికి తెలియజేశాడు. ఆయన గ్రంథంలోనే రాశాడు. మిరియాము పొరపాటు చేసింది మోషే పక్షంగా, యావత్ కాల్బలానికి తెలిసేటట్టు చేశాడు. ఆమె తిరుగుబాటు చేసింది అని ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకి విరోధంగా మనము దేవునికి విరోధంగా మనం ఏం చేసినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకని తిమోతికి అంటాడు. చాలా మంది ఆ హెబ్రీ పత్రికలో ఉంది కదా, నేను నిన్ను విడవను ఎడబాయను అని అంటే అందరు ఇది వాగ్దానాన్ని తీసుకుంటారు. అబ్బో నిన్ను ఎడవను ఎడబాయను అనగానే మంచి వాగ్దానం రా అనుకుంటారు. అది కాదు, దాన్ని తిప్పి చూడండి. తిప్పి చూడటం అంటే, నువ్వు పాపం చేసినా నిన్ను విడవను ఎడబాయను, నువ్వు తప్పు చేసినావు అనుకో నిన్ను విడవను ఎడబాయను, నీ ఇష్టానుసారంగా బతికావు అనుకో నిన్ను విడవను ఎడబాయను. నిన్ను ఎడవను ఎడబాయనంటే నేను నీకు తోడుగా ఉండి నీకు సాయం చేస్తానని అనుకుంటున్నావు, జాగ్రత్త. నువ్వేమైనా చేస్తే మిగతాది కూడా చేస్తా అని దాని అర్థం అంటే. జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డలంగా దేవునికి సంతోషకరంగా భయంకరంగా బ్రతుకున్నట్లు ప్రభు తన కృపను అనుగ్రహించుతాడు. అయామములను క్షమించి రక్తంలో కట్టి శుద్ధీకరించి బయటపరిచి శివుడుగా మమ్మల్ని సంపూర్ణంగా అంగీకరించిన పోలు మీ రక్తంలో పాల్గొన్నట్టు దయచేయండి, సహాయపడమని. అయినా మా జీవితంలో ఏ విధమైనటువంటి తిరుగుబాటు స్వభావం లేకుండా ప్రభా, నతని మీకు విరోధమైన జీవితం లేకుండా ప్రభా, మీరు మాకు ఎన్నో పరిస్థితులు గుండా మానవ సాధ్యాచారంగా కాని సమస్యలు సైతం పరిష్కరించే దేవుడు అని ప్రభా, మన్నా ద్వారా మేము ఎరుగునట్లును తండ్రి, ఆ యొక్క అహరోను చిగురించిన కర్ర ద్వారా ప్రభా, మీకు విరోధమైన జీవితం మాలో ఉండకూడదని, అలాగే మీ యొక్క లేఖన భాగాలు ఆ యొక్క మీ యొక్క పరిశుద్ధ లేఖన భాగాలు రాయబడిన యొక్క రాత పలుకులు తండ్రి, మేము మీ వాక్యాన్ని అనుసరించి జీవించాలని ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడచ్చు వచ్చారు. ఆ విధంగా బ్రతుకున్నట్లు సహాయపడము.
ఇంకా మీకు మేమకరంగా జీవించమని మీ పరిశుద్ధ రక్తమాంసంలో పాల్గొంటుండగా వాక్యానుసారం సిద్ధపడగలిగి యోగ్యమైన రీతిలో పాల్గొన్నట్లు కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి వాక్య వెలుగులో ఎవరైతే ప్రభు పరిశుద్ధ శరీరంలో పాల్గొని ఇష్టపడుతున్నారో అటు దేవుని బిడ్డలు మీ కుడి చేతిని మీ పలకండి ఎత్తుగా చూపించి ప్రభు యొక్క శరీరంలో పాల్గొన్న ఉద్దేశాన్ని తెలియచేయండి. సహోదరులు ప్రభు శరీరాన్ని మీ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు చిన్న ముక్కలు మాత్రం తుంచుకొని వారికి అందించండి. ప్రార్థనలో ఉన్న వాక్య వెలుగులో ప్రభు పరిశుద్ధ రక్త మాంసంలో యోగ్యముగా పాల్గొందనైనా శరీరంలో పాల్గొనడానికి సహాయం పొందుతున్నాను. మీ పరిశుద్ధ రక్తంలో కూడా పాల్గొంటున్న సహాయపడుతూ వాక్యానుసారం పాల్గొంటున్న దయచేసి యేసయ్య ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో పాల్గొన్న దేవుని బిడ్డలు ఆయన రక్తంలో కూడా పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయించున్నాం. మీ గుడాస్తమును మీ తాళకంటే ఎత్తుగా చూపించి ప్రభు శరీరంలో పాల్గొన్న దేవుని బిడ్డలు ప్రభు రక్తంలో కూడా పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనం చేయించున్నాం. ప్రభు యొక్క రక్తం మీద తీసుకొని రాబోయేటప్పుడు మరి తీసుకొని సేవించవలసిందిగా మనం చేయించున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపమైన మా దేవ, మీ ఘనమైన నామం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో ఈ దాసం ద్వారా తెలియపరిచిన లేఖన భాగాల కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాటిని సరి చేసుకున్న వారిని బట్టి స్తోత్రాలు. రీతిగా ఆయుర్వేద పాల్గొని పొందిన దయతో క్షమించి మీ శిక్షానికి గురి కాకుండా సహాయం చేయడం మిగిలిన ద్రాక్షాసాన్ని సర్వత్రమున్న సంఘంతో ఐక్యపరిచి మహిమ పొందమని వేడుకొంచున్నాము. దైవం తండ్రి, ఇక్కడ చేరిన వారు ఎవరైతే తమ కుటుంబాల్లో రక్షణ లేని వారు ఉంటున్నారో, పాపక్షమాపణ లేని వారు ఉంటున్నట్టు వారు మీరు కనికరించి మహిమ పొందమని వేడుకొంచున్నాము. దైవం తండ్రి, జ్ఞాపకం చేసుకున్నాం. కరోనా రోగుల స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యకరమైన వ్యాక్సిన్ దొరికినట్లుగా కనుగొన్నట్లుగా సహాయం చేయము.
ఐసీలో ఉన్న వారి కొరకు, హాస్పిటల్లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, శానిటైజర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. పోలీసుల కొరకు ప్రార్థిస్తున్నాం. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారి కొరకు, అదేవిధంగా కరోనా కాలంలో నిరుద్యోగులై వారి కొరకు, జీవనాధారం కోల్పోయిన వారి కొరకు, ఒత్తిడికి గురైన వారి కొరకు, స్టూడెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. అదేవిధంగా వ్యాపారం చేసేవారిని జ్ఞాపకం చేసుకోనండి. అప్పుల భారంతో నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అటువంటి కృపను గ్రహించము. అదే రీతిగా లోన్ కోసం ఎదురు చూసేవారిని జ్ఞాపకం చేసుకుని, సొంత గృహం కట్టుకునే కొరకు ఆ నిరీక్షణతో ఎదురు చూసేవారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అదే సుప్రసవ సిద్ధపరచండి. సంతానం లేని వారిని మీరే జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. దురలవాట్లకు బానిసైన వారి కొరకు, వ్యసనాలకు లోనైన వారి కొరకు, మానసికంగా డిప్రెషన్లో ఉన్న వారి కొరకు, ఒంటరితనంతో బాధపడుతున్న వారి కొరకు, నిరాశ నిస్పృహతో ఉండిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అటు వారిని కనికరించము. పరిస్థితి ద్వారా వారు మీ వైపు మలుకున్నట్లుగా సహాయం చేసి మహిమ పొందము. అదే రీతిగా జైలులో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కొరకు, అధికారుల కొరకు, మంత్రుల కొరకు, ప్రజల మధ్య జరుగుతున్న పరిచర్య కొరకు, మిషనరీల కొరకు, స్వార్థుల కొరకు, దైవ తండ్రి చేస్తున్న పరిచర్య అంతటినీ దీవించి ఆశ్రయించము. సంఘ విద్రోహ శక్తుల నిర్మూలన కొరకు ఆర్ఎస్ఎస్, బజరంగ ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసి మీ అదుపులో మీరు స్వాధీనంలో ఉంచుకోము. ప్రభు అందరూ అంతటా మారుమనసు పొందాలని మీరు సెలవిస్తున్న దేవుడు, ఆజ్ఞాపిస్తున్న దేవుడు. అట్లయితే ప్రతి ఒక్కరిని దర్శించి రక్షించమని వేడుకుంటున్నాం. విదేశాల్లో మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మీయతను తీర్చి మహిమ పొందము. కోటి సమస్యలతో బాధపడుతున్న వారు జ్ఞాపకం చేసుకోనండి. అదే రీతిగా ప్రభు ఇంకా రీతిగా బాధపడుతున్న వారు జ్ఞాపకం చేసుకోనండి. దైవ తండ్రి రాజశేఖర్ ప్రసాదం తప్పిదాన్ని బట్టి మీ స్తోత్ర వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నూతన దంపతులను జ్ఞాపకం చేసుకుని దైవ సంతానం వారిని అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. అదే రీతిగా ఇంకా ప్రభు అక్కడ సురేష్ బ్రదర్ కొరకు, ఎలిజబెత్ సిస్టర్ కొరకు, విన్నీ కొరకు, ప్రభు ఇంకా వివాహ ఎదురు చూసే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. అదే రీతిగా ఇంకా అనారోగ్యంతో బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు వారి బలహీనతల నుంచి మీరు విడుదల చేసి మహిమ పొందమని వేడుకుంటున్నాం. ఇంకెవరైతే సమస్యతో ఉన్నారో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడిన వాగ్దానం నెరవేర్చి మహిమ పొందమని వేడుకుంటున్నాం. ఈ కరోనా దినాల్లో ప్రభు తన సొంత ప్రియులను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. దైవ తండ్రి అటు వారి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి ప్రభా కుటుంబాలని జ్ఞాపకం చేసి మీ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా మీరు ఆదరించి ధైర్యపరచము. అదే దేవానం దైవసేవ కుటుంబాన్ని మీరు ఆదరించి ధైర్యపరచము. జంగారెడ్డి దైవసేవ కుటుంబాన్ని మీరు ఆదరించి ధైర్యపరచము. ప్రభా అదే రీతిగా దైవ తండ్రి ఇంకా జోయల మేనమా కుటుంబాన్ని మీరు ఆదరించి ధైర్యపరచము. బాపట్ల సేవ కుటుంబాన్ని ఆదరించము. ప్రభా కావలి దైవసేవ కుటుంబాన్ని మీరు ఆదరించము. ఇంకా కరోనాతో బాధపడుతున్న ప్రియులను హోమ్ క్వారంటైన్లో ఇంకా ప్రభా ఐసీలో ఉన్న వారిని అందరినీ కూడా మీరు కనికరించి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. అదే రీతిగా మీ దాసు విజయ మనోరంజని ఆంటీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ దాసులను జ్ఞాపకం చేసుకున్నాము. మీ దాసురాలకి మంచి ఆరోగ్యం అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. అదే రీతిగా జోయల్ కొరకు ప్రార్థిస్తున్న కంపెనీ పెట్టినట్టుగా ప్రభు దాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి వదిలి చేయమని వేడుకుంటున్నాం. ముగ్గురు బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం. జోయల్ని అదే రూయల్ చెప్తే జ్ఞాపకం చేసుకుని వారి భవిష్యత్తు మీరు కొన్ని ఆశ్రయించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. దైవంత వరకు మీరు సహాయపడుతున్నందుకే స్తోత్రం. ముందున సమయం వేడుకలను మార్చి మహిమ పొందమని సమస్త మహిమలంతా ప్రభు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you.
ప్రకటనలు వచ్చే ఆదివారం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి సెక్షన్, అదే రీతిగా రెండవ సెక్షన్ 11:30 నుంచి 1 గంటన్నర వరకు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన మా దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీకు సహాయపడుతున్న స్తోత్రాలు, ఇచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించు సంకల్పాలు దాసులకు తీర్చి మీరే మహిమపడుతున్నాం. దైవ తండ్రితో చేసిన స్తోత్రాలు వచ్చిన స్త్రీలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభు ఎవరు ఏ సమస్యలు ఉన్నారు కాబట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. ప్రభావ తీసేసిన మహిమలో ప్రతి అవసరం తీరుస్తున్న సెలవిచ్చిన దేవుడు నిర్మకాండం 23:5 ప్రకారం నేను మీ మధ్య నుండి ఆహారం నుండి పానీయం దీవించడం, మీ మధ్య నుండి రోగంలో వెళ్ళవద్దని సెలవిచ్చిన దేవుడు అటు జ్ఞాపకం చేసుకునండి. ప్రభావ ప్రతి ఒక్కరి పట్ల మీ కృపను కనపరుచుకుని నా ప్రియులు బయట పెడుతున్న మీ సన్ని తోడుగుంచుకు వారి వ్యవసాయాల్లో, వారి వ్యాపారాల్లో, పని పాటల్లో, ఉద్యోగాల్లో ప్రతి దాంట్లో కూడా మీ సన్నిధి కాంతి ప్రకాశం చేసి మహిమ పొందమని ఎడుకుంటున్నాం. బయట వెళ్ళినప్పుడు లోనికి వచ్చినప్పుడు దైవ తండ్రి ఈ కరోనా నుంచి తప్పించి మీరే మహిమ పొందమని ఎడుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. ఇంతవరకు మీరు ఎంతో సహాయపడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. అన్ని డిపార్ట్మెంట్స్ వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఎడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి పట్ల మీ కృపను కనపరచు. ఈ రీతిగా ఇంతవరకు మీ చేసే సహాయం అందరి వరకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి పారమైన కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము చేరి కూడినటువంటి మనకును సార్వత్రికంగా సకల పరిశుద్ధులకును ఇప్పుడెల్లా సదాకాలం తోడైన నడుచునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. Amen.